ఫ్రెండ్స్, జే సుమేధ కిచెన్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన డబుల్ చీజ్ పిజ్జా ఇంట్లో ఓవెన్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసి మరో 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా బాగా నీట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఇలా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని దీనిపైన లైట్గా వెట్టుండే క్లాత్ను ఉంచేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూస్తే పిండి కాస్త ఉబ్బినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు మరో 2 నిమిషాలు నీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా నీట్ చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిలో 1/4 పిండిని తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలింది అలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీ లాగా తిక్కుకోవాలి. దీన్ని మరీ పలచగా తిక్కకూడదు, మరీ మందంగా తిక్కకూడదు. ఇలా ఈ విధంగా మీడియంగా తిక్కుకోవాలి. ఇలా ఈ విధంగా తిక్కుకున్న తర్వాత ఫోర్కుతో ఈ విధంగా మనం ఘాట్లని పెట్టుకోవాలి. మీ దగ్గర ఫోర్క్ లేకుంటే టూత్ పిక్తో అయినా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త లైట్గా హీట్ అయిన తర్వాత ఈ చపాతీని యాడ్ చేసుకోవాలి. సైడ్ లైట్గా హీట్ అయిన తర్వాత రెండో సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి. మరి ఓవర్గా కాల్చకూడదు. ఇలా రెండో సైడ్ కూడా లైట్గా హీట్ చేసుకోవాలి. మరి ఓవర్గా కాల్చుకోకూడదండి, లైట్గా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్లు కాల్చుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్యాన్లో అయితే పిజ్జాని బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని స్టవ్ పైన ఉంచేసుకొని దాంట్లో స్టీల్ స్టాండ్ లేదా ఐరన్ స్టాండ్ని ఇలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దీనిపైన క్యాప్ ఉంచేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిజ్జా ప్రిపేర్ చేసేకి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర పిజ్జా ప్యాన్ ఉంటే తీసుకొని ఇలా ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకోవాలి. పొడి పిండి చల్లుకున్న తర్వాత ఇంకా 3/4 పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా ఫింగర్స్తో మీకు వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ మందంతో మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మొజిల్లా చీజ్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత చీజ్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఒక లేయర్ ఉంది కదా, చపాతీ లేయర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఫింగర్స్తో ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిజ్జా సాస్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కావాల్సినంత మొజిల్లా చీజ్ని యాడ్ చేసుకోండి. చీజ్ ఎక్కువ తినే వాళ్ళు కాస్త చీజ్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. దీనిపైన నేను ఇంకా కార్న్ని యాడ్ చేస్తున్నాను. దీనిపైన నేను పొడుగ్గా తరుక్కున్న ఆనియన్స్, క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోండి. ఇలా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త చీజ్ని పైన ఈ విధంగా చల్లుకోండి. ఇప్పుడు ఒకసారి ప్యాన్ని చెక్ చేసుకుందాము. ప్యాన్ అనేది ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు పిజ్జా ప్లేట్ని ఇందులో ఉంచుకొని మిడిల్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ ఉంచేసి లో ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత పిజ్జాని ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని పిజ్జా ప్లేట్ని పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకొని స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలా స్క్రాప్ చేసుకుంటే పిజ్జా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. పిజ్జాను ఆ ప్లేట్లో నుండి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.